ఇది వచ్చేసి మా ఇంటి ముందల ఇటువైపు సైడ్ వచ్చనమాట. ఎండాకాలం వచ్చేసిందిగా. మొత్తం ఎండ మంచిగా కొడుతుంది. నైట్ అయితే బాగా చలేస్తుంది. ఇక రేపు ఎల్లుండిలో శివరాత్రి కూడా వచ్చేస్తుంది. శివరాత్రి వెళ్ళిపోతే ఎండలు ఫుల్ గాస్తాయి. ఇంక చూస్తే ఇక్కడ నేను ఎండబెట్టింది పచ్చజొన్నలు అనమాట. ఎప్పుడో తీసుకున్నానండి. అప్పుడప్పుడు పట్టించి జొన్న రొట్టెలు చేస్తా. లేకుంటే అలాగే పడి ఉంటాయి. తీసుకున్న పప్పు దినుసుల్ని అలాగే స్టోర్ చేసుకోకుండా ఇలా అప్పుడప్పుడు ఎండలో బాగా ఎండగొట్టినప్పుడు అప్పుడప్పుడు ఎండబెట్టాలి. అయితేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. నాకు ఈ విషయం తెలియదండి పెద్దగా. నేనేదో తెలిసిన దానిలాగా మీకు చెప్తున్నాను. నేను ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే. నాకు పెళ్ళైన కొత్తలో అసలు ఏమీ తెలిసేది అన్నమాట. వాళ్ళ వీళ్ళ ద్వారా తెలుసుకొని ఒక్కొక్క పని చేసుకుంటాను. లేకుంటే మా అమ్మ చెప్పిద్ది అంతే. నేనైతే ఎలాంటి పప్పు దినుసులు తీసుకున్నా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను. ఎందుకండి మరీ ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి. మన వాడకాన్ని బట్టి తీసుకోవాలి మనం ఏదైనా. నేను డైలీ హౌస్ వైఫ్‌గా ఇంటికాడే ఉంటాను కాబట్టి నేను డైలీ చేసే పనులన్నీ ఒక టైంలో మెయింటైన్ చేసుకుంటాను. ఇంకా ఫుడ్ విషయానికొస్తే కర్రీలు చేసేటప్పుడు ఏది ఎంత క్వాంటిటీలో వండాలో ఫస్టే అంచనా ఏసుకుంటా. ఏ టైంకి ఏం చేయాలనేది. ఒక్కొక్కసారి అన్నం, కూర వండేటప్పుడు తక్కువ క్వాంటిటీలో వండినా నేను సదరపెట్టుకొని తినేస్తాను. అసలు హౌస్ వైఫ్‌గా ఉండే ఆడవాళ్ళందరూ ఇలాగే చేస్తారా? నేనైతే రేపు మార్నింగ్ ఏదైనా స్పెషల్‌గా చేయాలంటే, ఈరోజు నైటే ప్లానేసుకుంటా. సరిగ్గా నిద్ర గూడా పట్టదండి. ఎందుకంటే టేస్టీగా చేయకపోతే మొత్తం చేసిన వేస్ట్ అయ్యిద్దిగా వంట. పారబోయాల్సి వచ్చిద్ది. అప్పుడు డే మొత్తం ఎందుకిలా చేశానా అని బాధపడుతూ ఉంటాను. ఏదైనా కొత్త వంట చేయాల్సి వస్తే 2, 3 సార్లు ప్లానింగ్ యేసుకొని చేస్తాను. అయితేనే పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. అదే నాకు వచ్చిన వంటనుకో ఫాస్ట్‌గా చేసేస్తా అంతే. ఇంకా అన్ని పిండి వంటలు సరికి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటా. ఎక్కువ క్వాంటిటీలో అస్సలు చేసుకోను. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చేసుకోవచ్చు గదా! ఇదొచ్చేసి మా మందారం చెట్టు. ఇందులో గంపలో కోడిపిల్లలు పెట్టామండి మేము కోడిపెట్టెలు. మొత్తం బర్డ్ ఫ్లూ వచ్చి అన్నీ చనిపోతున్నాయిగా. 2 రోజుల కింద మొత్తం పట్టేసి గంపలో పెట్టేసాము. ఈ ఒక కోడి అయితే గుడ్డు పెడుతుంది రోజు. ఈరోజు డైలీ రొటీన్ ప్రకారం గుడ్డు పెట్టిందన్నమాట మా కోడి. ఇంకనేం పగలలేదు. ఇంకా మా వాళ్ళందరూ స్కూల్‌కి, డ్యూటీకి ఎళ్ళిపోయిన తర్వాత నేను ఈ కోళ్ళతోనే ఎక్కువ గడుపుతాను. నా డైలీ రొటీన్‌లో ఇక మేము చేసే వీడియోలో రోజు ఏదో ఒక టైంకి కోడి పెట్టెలు కనిపిస్తూనే ఉంటాయి మీకు. అందులో ఒక స్పెషల్ కోడిపెట్ట ఉందండి. ఆ కోడిపెట్ట గురించి వేరే వీడియోలో చెప్పేస్తాను. ఇదొచ్చేసి నా జుట్టు చూసి భయపడిపోకండి. నా ఒరిజినల్ గెటప్పే ఇది. నేను ఎక్కువ హెయిర్ కేర్ అస్సలు చేసుకోను. హెయిర్ కేర్ చేసుకుంటే గనుక చాలా డీప్‌గా చేసుకుంటాను. ఈరోజు నేను నా హెయిర్‌కి అలోవెరా అప్లై చేస్తున్నాను. ఏంటో అండి ఈ ఇంటర్ సీజన్ వస్తే మొత్తం చుండ్రు బారిపోయి ఎంటికలు మొత్తం ఊడిపోతాయి. చాలా హెయిర్ లాస్ అయిపోతుంది. మా ఇంటికాడ మందారం మొక్కను, ఈ అలోవెరా మొక్క ఈ రెండే ఉంటాయి. ఇంక ఏ మొక్కలు ఉండవు. మొత్తం కోతులే తెంపేస్తాయి. లేకుంటే మేకలు తినేస్తాయి. పెట్టాను చాలా రకాల మొక్కలు నాకు నచ్చినయి మొక్కలు మొత్తం 10 ఇయర్స్ నుంచి పెట్టుకుంటూనే వచ్చాను. కానీ కోతులు పీకి పారడమో, మేకలు తినేయడం ఏదో ఒకటి జరుగుతుంది. ఈ హెయిర్‌కి మొత్తం చివర్ల దాకా మొత్తం మంచిగా అలోవెరా జెల్ అయితే కంప్లీట్‌గా పట్టించుకున్నా. నాకు ఈ అలోవెరా జెల్ వల్ల ప్రయోజనం నచ్చిద్ది కాదులే అని అసలు స్మెల్ అయితే అస్సలు పడదండి నాకు. ఇంకా 5 మినిట్స్ అలాగే ఉంచి హెయిర్ వాష్ చేసుకున్నా. హెయిర్ చూడండి ఎంత స్మూత్‌గా ఎంత సిల్కీగా ఉందో అలోవెరా జెల్ వాడడం వల్ల. నేను హెయిర్ కేర్ కోసం నేను ఇంట్లోనే హోమ్‌మేడ్ రెమెడీ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకుంటాను. షాప్‌లో నుంచి అస్సలు తెచ్చుకోను నేను. అయితేనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి రిజల్ట్ ఉంటది. మనం షాప్‌లో చూపించే అన్ని రకాల ప్రొడక్ట్స్ వచ్చి హెయిర్‌కి అప్లై చేసినప్పుడల్లా భయపడుతూనే ఉండాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చిద్దో ఏంటో అని. నా హెయిర్ చూడండి అలోవెరా జెల్ అప్లై చేయకముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఓకే అండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. బాయ్.